చౌదరి గారు నమస్తే. నేను ఈ రోజు మీకోసం కమ్మాస్ కు సంబంధించిన అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/4/1995, ఎత్తు 5'2" ఉంటారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. మరి అమ్మాయికి ప్యాకేజీ 10 లక్షల రూపాయలు ఉంది. మరి వీళ్ళకు ప్రాపర్టీస్ అన్ని అక్కడ ఊళ్ళోనే ఉన్నాయి. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి గుంటూరు. మరి గుంటూరులో వీళ్ళకి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. వీళ్ళు మంచిగానే ఇస్తారు కట్నం కూడా. మరి వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. మరి బ్రదర్స్ కూడా 2 US లో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి, ఖచ్చితంగా ఆ అబ్బాయికి ఇల్లు వాకిలు ఉండాలని చూస్తున్నారు. ఆంధ్ర సెటిలర్స్ కావాలని చూస్తున్నారు. మరి ఎవరైనా చౌదరి గారు మరి మీ అమ్మాయి కోసం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. వడ్డగాజులకు నమస్తే. నేను ఈ రోజు మీకోసం హ్యాండిక్యాప్ అంటే ఆయనకు అంగవైకల్యం ఉంది పిల్లగాడికి, మూగా చెవుడు, మరి వినిపించే పిల్లగాడికి మాటలు మాట్లాడరాదు. మరి పిల్లగాడు డేట్ ఆఫ్ బర్త్ 4/8/1995, ఎత్తు 5'10" ఉంటారు పిల్లగాడు. ఈ పిల్లగాడు 10th మాత్రమే చదివిండు. ఈ పిల్లగాడు బాలనగర్ కంపెనీలో హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు. మరి నెలకు వచ్చేసి 30,000 రూపాయలు జీతం వస్తుంది ఈ పిల్లగాడికి ఇల్లు వాకిలు అన్ని ఉన్నాయి. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ లో వరంగల్లో. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, మేము కూడా వాళ్ళని చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. మరి మూగా చెవుడు, ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉండి హ్యాండిక్యాప్ అయినా పర్వాలేదు. మరి ఎవరైనా మరి ఇలాంటి సంబంధాల కోసం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ముదిరాజులందరికీ నమస్తే. నేను ఈరోజు మీకోసం ఆస్ట్రేలియాలో ఉంటున్న ముదిరాజ్ అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/3/1993, ఎత్తు 5'4" ఉంటారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ MS చేశారు. మరి అమ్మాయి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు. మరి అమ్మాయికి నెలకి జీతం వచ్చేసి 6 లక్షల రూపాయలు. మరి ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి అమీర్పేట్ హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలని చూస్తున్నారు. మరి అక్కడే PR ఉన్నా పర్వాలేదు. మరి ఎవరైనా ముదిరాజ్ ఆస్ట్రేలియా అమ్మాయి కోసం చూస్తున్నారా? అయితే అమ్మాయి మా దగ్గర ఉంది. ఇంకెందుకు ఆలస్యం. మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి మీరే వచ్చేయండి. విజయవాడ వాళ్ళకి నమస్తే. నేను ఈరోజు మీకోసం కాపునాయుడికి సంబంధించిన అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/2/1998, ఎత్తు 5'2" ఉంటారు. ఈ అమ్మాయి డిగ్రీ మాత్రమే చేశారు. ప్రస్తుతం ఎలాంటి జాబ్ చేయట్లేదు. మరి అమ్మాయి చాలా అందంగా చక్కగా ఉంటుంది ఈ అమ్మాయి. మరి వీళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి హైదరాబాద్లోనే జాబ్ చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ విజయవాడ, అక్కడే సొంత ఇల్లు ఉంది. ఈ అమ్మాయి ఒక్కతే. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే కాపునాయుడు ఓసీల్లో కావాలని చూస్తున్నారు. మరి ఎవరైనా ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. చౌదరి గారు నమస్తే. నేను ఈరోజు మీకోసం కమ్మా క్యాస్ట్కి సంబంధించిన 2వ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చిన. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/3/1996, ఎత్తు 5'3" ఉంటారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషను బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. మరి అమ్మాయికి ప్యాకేజ్ వచ్చేసి 20 లక్షల రూపాయల ప్యాకేజీ. మరి వీళ్ళది వచ్చేసి నేటివ్ ప్లేసు విజయవాడ, కృష్ణా జిల్లా. మరి ఈ అమ్మాయి ఒక్కరే, 10 కోట్ల వరకు ప్రాపర్టీ ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలని చూస్తున్నారు. ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, రాయలసీమ అయినా పర్వాలేదు, చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అయి ఉండాలి అబ్బాయి. మరి ఎవరైనా కమ్మా క్యాస్ట్లో 2వ సంబంధం అమ్మాయి కోసం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి మీరే వచ్చేయండి. చారీ సాబ్ నమస్తే. నేను ఈరోజు మీకోసం విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన అబ్బాయిని తీసుకొచ్చిన. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/8/1992, ఎత్తు 5'10" ఉంటారు పిల్లగాడు. మరి అబ్బాయి వచ్చేసి డిగ్రీ చేశారు. ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నారు. మరి బిజినెస్ కూడా చాలా పెద్ద బిజినెస్ అనేది, ఇండస్ట్రీ బిజినెస్. మరి టర్నోవర్ కూడా 10 కోట్ల వరకు ఉంటుంది పిల్లగాడికి సంవత్సరానికి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే విశ్వబ్రాహ్మణుల్లో ఏ శాఖ అయినా పర్వాలేదు, అమ్మాయి అందంగా ఉండి బాగుంటే చాలు, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు అంటున్నారు. మరి ఎవరైనా విశ్వబ్రాహ్మణ్ ఇండస్ట్రియల్ అబ్బాయి కోసం చూస్తున్నారా? హైదరాబాద్లో ఉంటున్న అబ్బాయి కోసం చూస్తున్నారా? 10 కోట్ల అబ్బాయి కోసం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి మీరే వచ్చేయండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. జగిత్యాలకు నమస్తే. నేను ఈరోజు మీకోసం జగిత్యాలకు సంబంధించిన రెడ్డిస్ గోనెకాపు అబ్బాయిని తీసుకొచ్చిన. అబ్బాయి పేరు శ్యామ్ సుందర్ రెడ్డి. మరి డేట్ ఆఫ్ బర్త్ 1/4/1994. ఈ అబ్బాయి 5'8" ఉంటారు పిల్లగాడు, ఎత్తు. మరి ఇంటర్ చదివాడు పిల్లగాడు. ఈ పిల్లగాడు జియో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 25,000 రూపాయలు నెలకు జీతం వస్తుంది. మరి ఈ అబ్బాయికి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, 10 గుంటల్లో ఇల్లు ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే రెడ్డిస్లో కానీ ఓసీ బీసీలో ఏ క్యాష్ అయినా పర్వాలేదు, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, మేమే 4 తులాల బంగారం పెట్టి పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. మరి ఎవరైనా రెడ్డిస్ అబ్బాయి కోసం చూస్తున్నారా? క్యాష్ నోబార్ అబ్బాయి కోసం చూస్తున్నారా?
కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మా నంబర్కు సంప్రదించండి. అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. యాదవ్ సాబ్ నమస్తే. నేను ఈ రోజు మీకోసం పాకనాటి గొల్లకు సంబంధించిన అమ్మాయిని తీసుకొచ్చిన. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/2/1998. ఎత్తు 5'4" ఉంటారు ఈ అమ్మాయి బీటెక్ చేశారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారు. 5 లక్షల రూపాయల ప్యాకేజీ ఈ అమ్మాయిది. మరి వీళ్ళు వచ్చేసి ఆరంగఢ్ హైదరాబాద్ లో ఉంటారు, శంషాబాద్ దగ్గర. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న అబ్బాయి మాత్రమే కావాలని చూస్తున్నారు. ప్రైవేట్ అయినా పర్లేదు, సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, గవర్నమెంట్ అయినా పర్లేదు, చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. కట్నం కూడా బాగానే ఇస్తారు వీళ్ళు. మరి వీళ్ళిద్దరు సిస్టర్స్ పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళు ఆరంగఢ్ లో సొంత ఇల్లు ఉంది. మరి ఎవరైనా పాకనాటి యాదవ్స్ అమ్మాయి కోసం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి మీరే వచ్చేయండి. మీకోసం రెడ్డిస్ కు సంబంధించిన రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చిన. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/8/1996. ఎత్తు 5'2" ఉంటారు ఈ అమ్మాయి. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చెన్నైలో జాబ్ చేస్తున్నారు. మరి ఈ అమ్మాయికి ప్యాకేజీ వచ్చేసి 23 లక్షల రూపాయలు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎక్కడైనా పర్వాలేదు, వీళ్ళది రాయలసీమ. మరి ఎవరైనా రెండవ సంబంధం రెడ్డిస్ అమ్మాయి కోసం చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి మీరే వచ్చేయండి. జై జవాన్ జై కిసాన్. నేను ఈ రోజు మీకోసం మిలిటరీలో అంటే ఆర్మీలో జాబ్ చేస్తున్న ముదిరాజ్ అబ్బాయిని తీసుకొచ్చిన. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/4/1990. ఎత్తు 5'10" ఉంటారు పిల్లగాడు. ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారు ఈ పిల్లగాడు వచ్చేసి 10 years గా అక్కడే జాబ్ చేస్తున్నాడు ఆర్మీలో. మరి జమ్మూ కాశ్మీర్ లో చేస్తున్నాడు పిల్లగాడు. మరి పిల్లగాడికి జీతం వచ్చేసి 1,00,000 రూపాయల వరకు ఉంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ముదిరాజుల్లో గానీ వేరే క్యాస్ట్ అయినా పర్వాలేదు, మరి చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరైనా మిలిటరీ అబ్బాయికి పిల్లనిచ్చే వాళ్ళు ఉన్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి మీరే వచ్చేయండి. జగిత్యాలకు నమస్తే. నేను ఈ రోజు మీకోసం జగిత్యాలకు సంబంధించిన రెడ్డిస్ గోనెకాపు అబ్బాయిని తీసుకొచ్చిన. అబ్బాయి పేరు శ్యామ్ సుందర్ రెడ్డి. మరి డేట్ ఆఫ్ బర్త్ 1/4/1994. ఈ అబ్బాయి 5'8" ఉంటారు పిల్లగాడు. ఎత్తు ఇంటర్ చదివాడు ఈ పిల్లగాడు జియో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 25,000 రూపాయలు నెలకు జీతం వస్తుంది. మరి ఈ అబ్బాయికి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, 10 గుంటల్లో ఇల్లు ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే రెడ్డిస్ లో కానీ ఓసీ బీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, మేమే 4 తులాల బంగారం పెట్టి పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. మరి ఎవరైనా రెడ్డిస్ అబ్బాయి కోసం చూస్తున్నారా? క్యాస్ట్ నోబార్ అబ్బాయి కోసం చూస్తున్నారా? కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మా నంబర్ కు సంప్రదించండి. నేను ఈ రోజు మీకోసం విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన అబ్బాయిని తీసుకొచ్చిన. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/8/1992. ఎత్తు 5'10" ఉంటారు పిల్లగాడు. మరి అబ్బాయి వచ్చేసి డిగ్రీ చేశారు. ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నారు. మరి బిజినెస్ కూడా చాలా పెద్ద బిజినెస్ అనేది, ఇండస్ట్రీ బిజినెస్. మరి టర్న్ ఓవర్ కూడా 10 కోట్ల వరకు ఉంటుంది పిల్లగాడికి సంవత్సరానికి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే విశ్వబ్రాహ్మణుల్లో ఏ శాఖ అయినా పర్వాలేదు, అమ్మాయి అందంగా ఉండి బాగుంటే చాలు, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు అంటున్నారు. మరి ఎవరైనా విశ్వబ్రాహ్మణ్ ఇండస్ట్రియల్ అబ్బాయి కోసం చూస్తున్నారా? హైదరాబాద్ లో ఉంటున్న అబ్బాయి కోసం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి మీరే వచ్చేయండి. మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని రాగలరు. మన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, అడ్రస్ లొకేషన్ అన్ని పంపిస్తారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.